యెహోషువకు దేవుడు తన గురించి నేర్పించిన కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం. దేవుడు ఏ రీతిగా యెహోషువతో మాట్లాడాడో, ఏ రీతిగా ఆయనను బలపరిచాడో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ అని చెప్పి, ఎందుకు అంత ధైర్యంగా ఉండాలి అని చెప్పి, తనకు తోడుగున్న ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి ఒక 6-7 విషయాలు దేవుని గురించి యెహోషువకు నేర్పించినట్టుగా మనం గత వారం మనం చూసాం. అయితే ఈ వారం మనం చూడబోయేది ఏంటంటే, దేవుడు అబ్రహాముకు తన గురించి ఏం తెలియజేశాడు. అబ్రహామును ఊరన్న పట్టణం నుంచి కనానుకు దేవుడు తీసుకొచ్చాడు. ఇది కొత్త ప్రదేశం, తను ఒంటరిగా ఉన్నాడు, తన చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా తనకు పరిచయం లేరు. కానీ అలాంటి ప్రాంతంలో దేవుడు తనతో మాట్లాడి తన గురించి తెలియజేస్తున్నాడు. సో అబ్రహాముకు దేవుడు తన గురించి ఏం తెలియజేశాడండి అను ప్రశ్నకు మనం ఇదిను కనీసం ఒక 6 విషయాలు తెలుసుకోబోతున్నాం. 6 lessons about God, what God taught about himself to Abraham. ఎందుకండి తెలుసుకోవాలి అని అంటే, ప్రభువును మనం ఆరాధించడానికి ఆయన గురించి కదండి మనం తెలుసుకోవాలి. మొదటి వర్తమానంలో మనం చేసేది ఏంటంటే, దేవుని గురించిన ఉన్నతమైన గుణలక్షణాలని మనం అర్థం చేసుకుంటాం. దేవుని గురించి ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనలో ఉన్న భయం పోద్ది. ముందు దేవుని గురించి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనలో సంతోషం వస్తుంది. అరే, నన్ను నడిపించే దేవుడు ఎంత గొప్ప దేవుడా. ఈ వారం అంతా మనం ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో బాధ్యతలు గుండా దాటి వస్తాం. అవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి, ఆలోచనలన్నీ మన చుట్టూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుని గురించి ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో ఈ భయాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి, పోతాయి అన్నమాట. అరే, నాకు ఇంత గొప్ప ప్రభు ఉన్నగా ఇవన్నీ నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను, నాకు ప్రభు ఉన్నాడు కదా అన్నంత ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు హృదయం సిద్ధపడుతుంది, ప్రభును మనం ఆరాధిస్తాం. సో ఇదన్నా మనం ప్రభుని గురించి 6 విషయాలు తెలుసుకోబోతున్నాం. అబ్రహాముకు దేవుడు తన గురించి నేర్పించిన 6 విషయాలు. మొట్టమొదటిది, అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఆయన అంటున్నాడు, అబ్రహాము భయపడొద్దు, నేను నీకు కేడెము అంటున్నాడు. చూడండి, 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము అంటున్నాడు. భయపడద్దు. మరి మీరు వెంటనే అనొచ్చు, అబ్రహాం ఎందుకంటే భయపడుతున్నాడు, ఏంటి ఆయన మనసులో, ఎందుకు దేవుడు అబ్రహాం భయపడద్దు అని ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన హృదయంలో ఏముంది ఆ టైంలో? భయం ఉంది, ఏదో భయం ఉంది. ఆ భయం ఏంటి, దేని బట్టి భయపడుతున్నాడు అని చెప్పి మనం జాగ్రత్తగా ఆ కాంటెక్స్ట్ చూస్తేనండి, ఆ ముందు కాంటెక్స్ట్లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, లోతు తన బంధువు సొదొమ అన్న పట్టణంలో ఉన్నాడు, సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. అయితే సొదొమ గొమొర్రా అన్న పట్టణాన్ని వేరే రాజులు వచ్చి అటాక్ చేసి దాన్ని స్వాధీనం తీసుకున్నారు, క్యాప్టివేట్ చేశారన్నమాట. ఎప్పుడైతే స్వాధీనం తీసుకున్నారో ఆ చెరలో ఎవరు వెళ్ళిపోయారంటే లోతు కూడా వెళ్ళిపోయాడు. ఈ విషయం అబ్రహాముకు తెలుస్తుంది. అయ్య బాబాయ్, నా బంధువు లోతు చెరలో ఉన్నాడా, నేను ఎలాగైనా తనని కాపాడాలని చెప్పి అబ్రహాము తన సొంత కుటుంబంలో ఉన్న ఒక 300 మందిని సైన్యాన్ని తీసుకొని, తన సొంత బిడ్డలు అన్నమాట, తన ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నమాట, తన పనోళ్ళని పట్టుకొని యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి మొత్తాన్ని యుద్ధం చేసి జయం పొంది ఆ సొదొమ గొమొర్రా పట్టణం కాపాడుతాడనమాట. దేవుడు అంటే ఊహించండి, ఒక వ్యక్తి ఇంకో రాజ్యాన్ని జయించాడంటే దీన్ని బట్టి అబ్రహాం ఎంత బలవంతుడో ఊహించండి, ఆయన కుటుంబం ఎంత పెద్దదో ఆలోచించండి. అసలు మొత్తానికి లోతును విడిపించాడు, అంతా బాగానే ఉందండి. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు తనకున్న భయం ఏంటో తెలుసా, ఈ అన్య రాజులు ఉన్నారే, ఈ అన్య రాజుల్లో నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు చెప్పండి. అబ్రహాం వచ్చి సొదొమను కాపాడాడు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎవరు తెలుసా, అబ్రహాంనే. అబ్రహాం చంపాలని చూస్తారు. మనందరం కలిసి అబ్రహాం చంపేద్దాం రా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. నేను అనుకుంటున్నాను అది ఆయన హృదయంలో ఉన్న భయం. అలాంటప్పుడు దేవుడు తనతో మాట్లాడి ఏమన్నాడు తెలుసా, అబ్రహాం భయపడదు, నేను నీకు కేడెం అంటే అర్థం ఏంటో తెలుసా, కేడెం అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా, నేను నీకు డాలు. ఇప్పుడు ఒక సైనికుడు యుద్ధం చేసేటప్పుడు చేతిలో 2 ఉంటాయి. ఒక చేతిలో కత్తి ఉంటుంది, రెండో చేతిలో డాలు కదండి. కత్తితో ఏం చేస్తాడంటే శత్రువుని అటాక్ చేస్తాడు. ఇది ఒఫెన్సివ్ వెపన్ అంటాం. వెళ్ళి అటాక్ చేస్తాడు అనమాట, కత్తితో ఫైట్ చేస్తాడు.
కానీ డాలుతో ఏం చేస్తాడంటే, శత్రువు అటాక్ చేస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, అడ్డుకుంటాడు అనమాట. సో డాల్ ఎలా కాపాడుతుందంటే, శత్రువు తన్ని హాని చేయకుండా డాల్ ఏం చేస్తుంది, కాపాడుతుంది. డాల్కి ఇంకో పేరు ఏదంటే కేడెము. సో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అబ్రహాం ఎందుకు భయపడుతున్నావు, నేను నీకేంటో తెలుసా, కేడెం. ఏ శత్రువు రాజు నీ దగ్గరకు వచ్చినా నేను తాకలేరు, ఎందుకంటే నేను నీకు అడ్డంగా ఎలా ఉన్నాను, కేడెంలా ఉన్నాను. ఆ మాటే అబ్రహాంకి ఎంతో ధైర్యం వచ్చేసింది అనమాట. దేవుడు అబ్రహాంకే కాదండి, నీకు నాకు కూడా ఆయన ఎలా ఉన్నాడు, ఆయన కేడెం. ఈ మాట అబ్రహామే కాదు, దావీదు కూడా ఒక దగ్గర అంటాడు. దావీదు కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో అన్నప్పుడు, కీర్తన 3:3 చూడండి ఒకసారి. సామ్ చాప్టర్ 3:3. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువుగా ఉన్నావు. చూడండి, నీవే నాకు కేడెము, యు ఆర్ మై షీల్డ్ అంటున్నాడు. ఇదే సందర్భంలో దావీదు అంటున్నాడండి అని అంటే, ఈ కీర్తన 3వ అధ్యాయము ఏ సందర్భంలో రాశాడు తెలుసా? ఆయన్ను కూడా దావీదుని అబ్షాలోం తరుముతున్నాడు. అబ్షాలోం తన సొంత కొడుకే అటాక్ చేస్తున్నాడు అనమాట. దావీదుని చంపేయాలి, తన సింహాసనాన్ని దోచుకోవాలి, తన కిరీటాన్ని దోచుకోవాలి, దావీదుని చంపేయాలి. సైన్యాన్ని వేసుకొని మనుషులందరినీ తన వైపు తిప్పుకొని క్రూరంగా వచ్చేస్తున్నాడు అనమాట బలంతో. అలాంటప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడెము. ఏ అబ్షాలోం కాదు కదా, ఎవడొచ్చినా కూడా నన్ను నేను తాకలేడు అని కింద అంటున్నాడు. 10,000 మంది దండెత్తి నన్ను మోహరించినను నేను భయపడను, ఎందుకంటే నీవే నాకు కేడెం. ఏమండి, మనల్ని ఏ భయాలు వెంటాడుతున్నాయో, మనల్ని ఏవి ఆవరిస్తున్నాయో ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుడే మనకు ఏంటండి, కేడెం. ప్రభువును మనం ఆరాధించేటప్పుడు ఆయన ఆ రీతిగా మనం ఆరాధించాలి. ప్రభువు మనల్ని కేడెముగా ఉండి ఏవో చిన్న చిన్న మనుషుల యొక్క అపాయాల నుంచి కాదండి మనల్ని కాపాడేది. ఇవి ఎలాగ కాపాడుతాడు ఆయన. కానీ వీటన్నిటికంటే అతి భయంకరమైన ప్రమాదం మన మీదకి వస్తుంది ఏంటంటే దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపమే. ఎందుకు, మనం చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత మన పైన ఉంది. కానీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చేసింది ఏంటో తెలుసా అండి, ఆయన ఒక కేడెముగా ఉండి ఆ ఉగ్రత ఆయన భరించాడు. సిలువ మీద ఆయన చేసింది ఏంటి, గెత్సెమనే తోటలో ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినా నువ్వు నా చిత్తమే కాదు నీ చిత్తమే. ఆ గిన్నె అంటే ఏంటంటే, ఆ గిన్నె ఉగ్రత పాత్ర, అది దేవుని కోపం అన్న పాత్ర, మనం చేసిన పాపాన్ని బట్టి నువ్వు నేను తాగాల్సిన పాత్ర. కానీ ఆ పాత్ర ఆ సిలువ మీద ఎవరు తీసుకున్నా తెలుసా, యేసు ప్రభు తీసుకున్నాడు. ఆయన ఉగ్రత తీసుకున్నాడు కనుకనే ఆయన మనకు కేడెముగా ఉండి ఆ ఉగ్రత నుంచి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు, తప్పించాడు. పస్కా బలి పశువు టైంలో కూడా పస్కా జరిగినప్పుడు ఏం జరిగింది, ఒక గొర్రెపిల్ల వధింపబడింది. దాని రక్తాన్ని తీసుకొచ్చి ఈ నిలువు కమ్మ మీద అడ్డకమ్మ మీద రాశారు. ఆ లోపల కుటుంబం ఉన్నారు, కుటుంబంలో జ్యేష్ఠులు కూడా ఉన్నారనమాట. ఒకవేళ ఈ పస్కా బలి పశువు మరణించకపోయి ఉండుంటే జరిగే ప్రమాదం ఏంటి చెప్పండి. ఆ మరణదూత వచ్చి ఇంటిలో ప్రవేశించి ఇంటిలో జ్యేష్ఠ కుమారుణ్ణి ఆ రాత్రి ఏం చేయాలి, చంపేయాలి. కానీ ఆ జ్యేష్ఠ కుమారుణ్ణి ఒక కేడెముగా కాపాడింది ఏంటో తెలుసా, ఆ పస్కా బలి పశువు అనమాట. అది మరణించింది కాబట్టే ఆ వ్యక్తి, ఆ లోపల జ్యేష్ఠ కుమారుడు బ్రతికి ఉన్నాడనమాట. ప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన ఉగ్రతను తీసుకున్నాడు కాబట్టి ఆయన వెనుకనున్న మనము, ఆయనలో ఉన్న మనము ఆ ఉగ్రత నుంచి తప్పింపబడ్డాం. ప్రభును మనం స్తుతించేటప్పుడు అంటే, దేవా ఈ రీతిగా నువ్వు నాకు ఎలా ఉన్నావు, కేడెముగా ఉన్నాను ఆయన, అందుబట్టి నీకు స్తోత్రాలు. దేవా నీవేనా కేడెము. ఆ ఉగ్రత నుంచే తప్పించావు అంటే ఈ చిన్న చిన్న కష్టాల నుంచి, ఈ చిన్న చిన్న మనుషుల నుంచి నువ్వు తప్పకుండా తప్పిస్తావు. నువ్వు నా కేడెము. దేవుని ప్రొటెక్షన్ ఎంత పవర్ఫుల్ అంటేనండి, కీర్తన 91లో దావీదు భక్తుడు ఇంకో మంచి మాట అంటాడనమాట, నీ రెక్కల కింద నాకు ఆశ్రయం. చూడండి ఆ మాట, కీర్తన 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకేముంటుంది, ఆశ్రయం. ఆయన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకేంటి,
ఆశ్రయము, హిస్ వింగ్స్, ఆయన రెక్కలే మన కేడం అనమాట. ఆయన కాపాడుతున్నాడు. అయితే నేను ఈ ఆదికాండం 15వ అధ్యాయము ధ్యానిస్తున్నప్పుడు అండి, నన్ను ఆలోచింపజేసే ఇంకో పదం ఏంటంటేనండి, అంటే మనం ఇంకా ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాము, ఇంతకీ ఎవరండి ఆయనకి కేడముగా ఉన్నారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే 15వ అధ్యాయం మొదటి వచనంలో మీరు ఒకసారి చదవండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనము. వెయిట్ ఆ లైన్లోనే మీకు ఒక ప్రశ్న రావాలి. ఎవరంటండి ఆయనతో మాట్లాడారు? యెహోవా అని లేదు, యెహోవా వాక్యము అన్నమాట ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు కొంచెం అలా కిందకి వెళ్తే 4వ వచనంలో కూడా మళ్ళీ ఇంకోసారి అంటున్నారు చూడండి, యెహోవా వాక్యము ఆయన యొద్దకు వచ్చి. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? యెహోవా వాక్యము. మళ్ళీ మీరు అలా కిందకు వచ్చారనుకోండి, 6వ వచనంలో ఈసారి యెహోవా వాక్యం అని లేదు, యెహోవా అన్నమాట ఉంది చూడండి. అతడు యెహోవాను నమ్మెను. మరి 7వ వచనం చివరి లైన్లో చూస్తే, నిన్ను యువతులకి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే. పైనేమో యెహోవా వాక్యం అని చెప్పి మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే యెహోవాను నేనే. ఆ పైన ఉన్న యెహోవాక్యు అన్న పదం నా కోసమే రాయబడింది, యెహోవా నేనే అంటున్నాడు. మళ్ళీ కొంచెం కిందకి వెళ్తే 8వ వచనంలో, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకోనని. ఎక్కడ చూస్తే ప్రభువైన యెహోవా. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఎవరి కోసం రాయబడి ఉందండి యెహోవా వాక్యము అంటున్నారు కదా, ఇది ఎవరికి సంబోధిస్తుంది? ఇది తండ్రి అయిన దేవుడి కోసం మాట్లాడుతున్నాడా, కుమారుడైన దేవుని కోసం మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడుతున్నాడా అని ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, బైబిల్లో ఎక్కడన్నా యేసు ప్రభువుని వాక్యము అని చెప్పి సంబోధింపబడిందా? జాన్ 1 యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభుని ఏ పేరుతో సంబోధించారు చెప్పండి? ఏ పేరుతో పరిచయం చేశారు? ఆది యందు యేసు ప్రభు ఉండెను అని రాయలేదు. ఏం రాస్తుంది అక్కడ? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఎందుకండి యోహాను భక్తుడు యేసు ప్రభుని వాక్యం అని ఎందుకు అంటున్నాడండి అంటే, యోహాను అక్కడ నేర్పిస్తుంది ఏంటో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో యెహోవా వాక్యం అని చెప్పి ఎవరి కోసం అయితే రాయబడి ఉందో ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువే అని చెప్పి యోహాను మనకు నేర్పిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు పాత నిబంధనలు గమనిస్తే యోనా గ్రంథం కానీ ఇలాంటి పాత గ్రంథంలో చూస్తే కొన్ని మాటలు ఉంటాయి. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఉందా? చూడండి, మీరే చూడండి కావాలంటే. జోనా 1:1 ఎలాగ రాయబడి ఉందో చూడండి. ఎక్కడ పేజ్ నెంబర్ చెప్తారా? త్వరగా తీయచ్చు. 762 ఒకసారి చూడండి. 762 తెలుగు బైబిల్లో. రైట్, ఫస్ట్ వచనం ఎలాగుంది? యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు సో ఇక్కడ యెహోవా వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై, ఇక్కడేమో యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. యెహోవా వాక్యము ఈ టైటిల్ ఎవరిదండి అని చూస్తే, ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే ఇది ఎవరికి సంబంధిస్తుంది? యేసు ప్రభుకి. ఇంతకీ ఈ అబ్రహాముని 15వ అధ్యాయంలో కేడముగా ఉన్నది ఎవరు ఇంతకీ చెప్పండి? యేసు ప్రభువే. ఆ ప్రభువే అబ్రహాముకు కేడముగా ఉన్నాడు. ఈరోజు నీకు నాకు కూడా అదే ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన కేడముగా ఉన్నాడు అన్నమాట. కేడముగా ఉన్నాడు. అసలు యోహానండి ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న యెహోవా వాక్యము యేసు ప్రభు అని పరిచయం చేస్తూ రాస్తున్నాడు. అంతేకాదు యోహాను యేసు క్రీస్తును వాక్యమును పరిచయం చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ కాబట్టి చెప్తున్నాను ఈ పాయింట్ కూడా. యోహాను ఆయన సువార్త రాస్తున్నప్పుడు గ్రీకులకు రాస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఆయన ఇమ్మీడియట్ ఆడియన్స్ ఎవరంటే గ్రీకులు. ఓకే, గ్రీకులకి దేవుడు గురించిన అవగాహన ఏంటంటే, ఎవరో ఒక శక్తిగల దేవుడు ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆయన వాక్కు వస్తుంది కాబట్టే సమస్తం జరుగుతుంది. అయితే ఆయన తెలియబడని దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడైతే ఉన్నాడు కానీ ఆయన మనం ఎప్పుడు తెలుసుకోలేము. ఇది మీరు ఎలా చెప్పారండి అంటే, అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణానికి ఎవరు వెళ్తారు? పౌలు వెళ్తాడు వాక్యం చెప్పడానికి. ఆయనకి ఒక దగ్గర ఒక విగ్రహం ఉండి దాని కింద ఏం పేరు రాస్తుందంట? తెలియబడని దేవుడు. మీరు చదవండి కావాలంటే అపోస్తల కార్యములు 17:23.
యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 23. ఎక్కడుందండి? రైట్, చదవండి. నేను సంచరించుచు ప్రతిమలు చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడింది. ఏం 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 రాస్తుంది? తెలియబడని దేవుడు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గ్రీకులకు ఉన్న మైండ్ సెట్ ఏంటి దేవుని గురించి. దేవుడు అన్నవాడు ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన్ని ఎప్పటికీ మనము తెలుసుకోలేము. అయితే వాళ్ళు ఒక పదం వాడేవారంట, ఆయనకు లోగోస్ అన్నది ఉంటుంది. లోగోస్ అంటే ఆయన వాక్కు అని అర్థం అనమాట. ఆయన పలుకుతూ ఉంటేనే ఇవన్నీ జరిగాయి, కానీ ఆయన్ని మాత్రం మనం ఎప్పుడు తెలుసుకోలేము అని చెప్పి అలాంటి అవగాహన ఉండేదట. అయితే యోహాను అలాంటి గ్రీకులకే రాస్తూ అంటాడు, ఆదియందు వాక్యము ఉండేది. అంటే మీరు ఏ దేవుడైతే తెలియబడిన దేవుడు అని ఉన్నారో ఆ వాక్యము ఎవరో తెలుసా? యేసు ప్రభువే అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన్ని వాక్కుగా పరిచయం చేస్తాడు అని చెప్పి కొంచెం ఎందుకు వచ్చి అంటాడు యోహాను సువార్తలో, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు అన్నాడు. సో అంత బ్యూటిఫుల్ థాట్ తీసుకురావడానికి యోహాను అక్కడ రాస్తున్నాడు అనమాట. సో మొత్తం మీద ఆ గొప్ప ప్రభువే యేసయ్యే నీకు నాకు కూడా ఆయన కేడెముగా ఉన్నాడు. సో ఇది మొదటి పాఠం మనం నేర్చుకుందాం. రెండో పాఠం ఏంటండి? అబ్రహాం కాదు, ఆదికాండంలో మనం చూద్దాము. ఇంకా 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ దేవుని గురించి మనం అర్థం చేసుకునే రెండో పాఠం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఆదికాండం 16వ అధ్యాయంలో ఇక్కడ జరిగిన కాంటెక్స్ట్ ఏంటండి అంటే, హాగరు అనే ఒక ఆమె పరిచయం అవుతుంది మనకి. ఎవరండి? హాగర్ ఎవరండి అంటే మళ్ళీ అబ్రహాం యొక్క కుటుంబంలోనే ఒక పని ఆమె ఐగుప్తీరాలు వచ్చింది, ఇంట్లో పని చేస్తుంది. అబ్రహాంకి శారాకు వివాహం అయింది. దేవుడు వాగ్దానం చేశాడు ఇస్సాకుని ఇస్తానని, కానీ అప్పటికి ఇంకా పుట్టలేదు. శారా కంగారు పడి హాగర్ని పెళ్లి చేసింది అబ్రహాంకి. అది ఒక రకంగా చెప్పాలంటే దేవునికి ఇష్టం లేదు, అది దేవుని చిత్తం కాదు. అయితే హాగరుకు గర్భం వచ్చిందన్నమాట. ఎప్పుడైతే గర్భం వచ్చిందో శారాకి హాగరు మీద చాలా భయంకరమైన కోపము వచ్చింది. చిత్రహింసలు పెడుతుంది. అసలే ప్రెగ్నెంట్ లేడీ ఎంత హింసలు పెట్టిందంటే 16:6 చూడండి. ఆ మాటలు ఆ వచనంలోనే, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్టు దాన్ని చేయమని శారయ్యతో చెప్పను. శారయ్య దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, చూసారా ఎంత శ్రమ పెట్టిందో, ఏమైపోయింది? ఇంటిలో నుంచి పారిపోయిందంటండి, పారిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక దాసి గర్భం వచ్చింది, ఇంటిలో నుంచి పారిపోయింది. ఆ ప్రాంతం అంతా ఎలాంటిదంటేనండి, ఎడారి ప్రాంతం అన్నమాట. మెసొపటోమియా ఆ ఏరియా అన్నది ఎలాంటిదంటే భయంకరమైన ఎడారిలో ఎలా ఉంటుంది? కిందనంతా ఇసుక, పైనేమో ఎండ. ఆ ఎండకేమో ఇసుక అంతా కూడా వేడెక్కిపోయి అలాగా ఎండలో పరిగెడుతుందన్నమాట. నీళ్లు లేవు, ఏడుస్తుందంట తన బాధ. అసలే ప్రెగ్నెంట్ లేడీ, ఎంత బాధ ఉంటుందో చూడండి. అలాంటి ఏడుస్తున్నప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో, ఇంత కష్టంలో ఆమెను ఒకళ్ళు చూశారు. ఎవరో తెలుసా? 7వ వచనం చూడండి. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. చూడండి, ఆమెను ఏం చేశాడంట? కనుగొన్నాడట. ఆమె వచ్చింది, ఒక నీటి బొగ్గ దగ్గరకు వచ్చింది. తన కష్టాన్ని, తన ఏడ్పును, తన బాధను దేవుడు చూశాడు. ఇక్కడ మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటంటేనండి, మన పరిస్థితిని పక్కింటోళ్ళు పట్టించుకోకపోవచ్చు, మన పరిస్థితిని మన సొంత కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవచ్చు, మన పరిస్థితిని ఎవ్వరూ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీ పరిస్థితి, నా పరిస్థితి ఒకళ్ళు చూస్తున్నారు. ఎవరంటే చూచుచున్న ఆ దేవుడు మన ప్రభు. సో రెండోదిగా మనం ప్రభువుని మనం ఆరాధించాల్సింది ఏంటంటే, దేవా నువ్వు నా పరిస్థితిని చూస్తున్న దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు. ఆ రోజు నువ్వు హాగర్ని చూసిన దేవుడు, ఈరోజు నువ్వు నన్ను కూడా చూస్తున్నావు నాయన, అందుబట్టి నీకెన్నో వందనాలు చెప్పి అన్న దేవుణ్ణి మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. అయితే ఈ భాగంలో కూడా మనం చూస్తేనండి, 7వ వచనంలో ఎవరు చూశారంట ఆమెను? యెహోవా దూత.
అరణ్యంలో నీటి బొగ్గల యొద్ద యెహోవా దూత. ఎందుకు యెహోవా దూత అంటే ఎవరండి ఇక్కడ? చాలామంది అనుకుంటారు గాబ్రియలా అండి, లేకపోతే ఇంకెవరో వేరే దూతలా అండి అని అంటున్నారు. కాదు, బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎప్పుడన్నా యెహోవా దూత అన్న ఫ్రేజ్ వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ మీకు అర్థం చేయించాల్సింది ఎవరంటే యేసు ప్రభు. ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభుకి పాత నిబంధనలో ఆయనకు టైటిల్ ఉందన్నమాట, నిబంధన దూత. ఇక్కడేమో యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఆయన పేరు అన్నమాట. మనం కీర్తన 34 అధ్యాయంలో కూడా చూస్తే యెహోవా ఆయన భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. అది కూడా ఎవరి కోసం మాట్లాడింది తెలుసా? ఆ మధ్యన యేసు ప్రభుని గురించి. ప్రభు ఆయన కాపాడుతున్నాడు. సో రెండోది మనకు ఇక్కడ అర్థమైంది, దేవుడు హాగరును చూస్తున్న దేవుడు కాదు, నిన్ను నన్ను కూడా ఆయన చూచుచున్న దేవుడు అని. నేను చూచుచున్న దేవుడు అన్న మాటని ధ్యానిస్తున్నప్పుడు అండి ఒక మంచి వచనం దేవుడు జ్ఞాపకం చేశాడు. 2 దినవృత్తాంతాలు 16:9, 2 Chronicles chapter 16 verse 9. 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చూడండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం. ఈ టైంలో కూడా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. చూడండి, గూగుల్ ఐ అని ఒక అప్లికేషన్ ఉంది. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్లో ఏ ప్రాంతాన్నన్నా మనం ఏం చేస్తాం, కొంచెం సెర్చ్ చేసి చూస్తాం కదా. అది వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రపంచం అంతా కూడా ప్రతి ప్లేస్ని కూడా ఫొటోస్ తీసి అది క్యాప్చర్ చేసి ఉంచుతుందన్నమాట గూగుల్ ఐ. మనం అనుకుంటున్నాం, గూగుల్ చాలా గ్రేట్ అండి, మొత్తం ప్రపంచం అంతా నరుమూలని చక్కగా ఫొటోస్ తీసిందండి. కాదు, ఈ సమయంలో కూడా ఒక కను దృష్టి గమనిస్తుంది ప్రపంచం అంతటిని. అది ఎంత పవర్ఫుల్ అంటే మన హృదయ అంతరంగాన్ని కూడా చూస్తుంది. మన హృదయ అంతరంగంలో ఉన్న బాధను కూడా ఈ సమయంలో అది చూస్తుంది. ఇంతకీ ఏ కనుదృష్టి అంటే అది? దేవుని యొక్క కనుదృష్టి. ఈ సమయంలో కూడా నేను వాక్యం చెప్తున్నాను, నన్ను చూస్తున్నాడు ఆయన. మీ హృదయాల్లో ఎలాంటి కష్టం ఉందో ఆయనకు బాగా తెలుసు. ఏ మాట ద్వారా మీరు ఆదరింపబడతారు, ఏ మాట ద్వారా ప్రోత్సహింపబడతారు, ఏ మాట ద్వారా హెచ్చరింపబడతారో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. దేవుడు చూస్తున్న దేవుడు. అందుబట్టే మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. సో 2 పాఠాలు అండి మనం నేర్చుకున్నాం దేవుని స్తుతించడానికి. ఏంటంటే చెప్పండి, ఆయన ఖేడముగా ఉన్నాడు. అబ్రహాముకేమో యెహోవా వాక్యముగా పరిచయం వచ్చి ఆయన ఖేడముగా ఉన్నాడు. మరి హాగరు గురించి చూస్తున్నప్పుడు ఆయన చూచుచున్న దేవుడు, యెహోవా దూతగా ఆయన వచ్చి ఆయన చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. అందుబట్టి మనం దేవుణ్ణి స్తుతులు చెల్లించాలి. దేవ, నా పరిస్థితిని కూడా నువ్వు చూస్తున్న దేవుడు నాయన అని చెప్పి ఆయన స్తుతించాలి. మూడోది, దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎవరండి? ఆయన ఆశీర్వదించే దేవుడు. ఇది ఎలా చెప్పారండి అంటే 10, 11, 12 వచనాల్లో 10, 11, 12, 16th చాప్టర్లోనే ఇష్మాయేల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినును, నీవు గర్భవతివై ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతడి చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పారు. చూడండి, ఈ 10, 11, 12 వచనాలు, గో నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. ఇవన్నీ ఏంటి చెప్పండి? దేవుడు తన సంతానాన్ని ఏం చేస్తారంటున్నాడు? ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను. సో మూడోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయండి? ఆశీర్వాదం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది అంటారు తల్లిదండ్రులు దీవెనలండి, పెద్దల దీవెనలండి. మీకు తెలుసా, మనుషుల్లో దీవెనలు ఆశీర్వాదాలు అన్నవి
లేవు. మనుషులు కూడా పలకాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను దీవించు గాక. అంటే అర్థం ఏంటి? దీవెన, ఆశీర్వాదం అన్నది ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. తల్లిదండ్రులు కాదు నేను దీవించేది, దేవుడు దీవించాల్సిందే. ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడినప్పుడు కూడా మనం ఒక లైన్ అంటాం, మే గాడ్ బ్లెస్ యూ అంటాం. అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను దీవించుగాక. తల్లి కాదు, తండ్రి కాదు, వీళ్ళు మనుషులే. మనుషుల చేతులు ఉండవండి ఆశీర్వాదాలు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, దేవా మా బిడ్డను నువ్వేం చేయాలి? దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ప్రభు బిడ్డల్ని దగ్గరికి తీసుకొచ్చి వారిని ఎత్తుకొని వారిని దీవించాడట. చూడండి ఎక్కడ రాస్తుందో, మార్కు సువార్త 10:16. మార్కు సువార్త 10:16. చేతులుంచి ఆశీర్వదించి. చూసారా? సో యేసు ప్రభు ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. సో ప్రభువే ఏం చేస్తారండి? మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడిని మూడవదిగా మనం స్తుతించాల్సింది ఏంటంటే, దేవా నువ్వు మమ్మల్ని ఏం చేసే దేవుడు? ఆశీర్వదించే దేవుడు. కీర్తన 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు, నీ ఆశీర్వాదం నీ ప్రజల మీదకి వచ్చునుగాక అని ఉంటుందన్నమాట. దేవుడే మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. ఇంకోటి తెలుసా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దానికంటే ముందు ఒకటి జరగాలండి. ఒక వచనం నేను ఈ మధ్య మీకు జ్ఞాపకం చేశాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉన్నదో ఆ వచనం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ముందు ఒకటి జరగాలి. అది జరిగితేనే కానీ ఆశీర్వాదం రాదు. ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరేమో అనుకున్నా. అపోస్తల కార్యములు 3:26. అపోస్తల కార్యములు 3:26. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ముందు ఇది జరగాలి, అప్పుడు కానీ ఆశీర్వాదాలు రావు. చూడండి, అది మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. సో చెప్పండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ముందు ఒకటి జరగాలి. ఏంటి? దుష్టత్వం నుంచి దేవుడు మనం ముందు ఏం చేయాలి? మళ్ళించాలి. అంటే ఏంటి? మన పాపాల నుంచి మనకు విడుదల ఇచ్చిన తర్వాతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సో మనం దేవుని ఆశీర్వాదాలు అడగక ముందు మనం ప్రభుని అడగాల్సింది ఏంటి? దేవా నాలో ఎంతో దుష్టత్వం ఉంది, నాలో ఎన్నో పాపాలు ఉన్నాయి, నీకు లోబడని విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటి నుంచి నన్ను మళ్ళించు. ఎప్పుడైతే ఇది కోరుకున్నామో ఆశీర్వాదాల గురించి నువ్వు అడగవసరం లే, అవి ఆటోమేటిక్గా వస్తాయి కదండి. ఇక్కడ ఉందా ఏం చెప్పండి. ఇప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? నీకు ఫ్రీ అలాగే ఇస్తాడు. ఎప్పుడు? వాడు ఉంటే అంతేనా? రెండోది వచ్చేస్తుంది, నువ్వు దాన్ని ఇచ్చేసి పంపించేస్తాడు వాడు. ఆశీర్వాదాలు ఎప్పుడు తెలిసి వచ్చేది? మన దుష్టత్వం నుంచి ఏం చేయాలి? మళ్ళాలి. ముందు దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా మన జీవితంలో ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అయితే మళ్ళీ ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన. నేను ఆశీర్వాదాల గురించి ఎప్పుడు ఆలోచించినానండి. నేను ఈ విషయం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఆశీర్వాదాలు 2 రకాలు. ఒకటి శారీరక ఆశీర్వాదాలు, ఫిజికల్ బ్లెస్సింగ్స్. రెండోది ఆత్మీయ ఆశీర్వాదాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. శారీరక ఆశీర్వాదాలు అన్నవి ఏంటండి అని అంటే, చూడండి, ఒక ఉద్యోగము, ఆరోగ్యము, ఇంకేంటి, ఒక వివాహము, ఒక ఇల్లు, ఒక కారు, లేకపోతే ఒక బండి, లేకపోతే దేవుడు ఇలాంటివి ఏమి ఇచ్చినా సరే ఇవన్నీ ఏంటి? శారీరక ఆశీర్వాదాలు. ఇవి దేనికండి అంటే, ఈ లోకంలో మనం బ్రతకడానికి ఉపయోగపడడానికి దేవుడు మనకి ఇస్తాడు. ఎక్కడ బ్రతకడానికి? ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే ఈ శారీరక ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే ఈ ఆశీర్వాదాలు దేవుడు అందరికీ ఇస్తాడు. ఇప్పుడు వర్షం కురిపిస్తున్నాడండి, ఎవరెవరికి? ఓన్లీ చర్చిల మీద, విశ్వాసుల ఇళ్ళ మీద వస్తూ ఉంటుంది వర్షం. అందరికీ ఇస్తాడు, ఫర్ ఎవ్రీ వన్. ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తాడు, అందరికీ ఇస్తాడు ఆయన. సో ఆ శారీరక ఆశీర్వాదాలు అందరికీ ఇస్తాడు దేవుడు. సో ఈ లోకంలో బ్రతకడానికే, అంతేకాకుండా అంటే ఈ శారీరక ఆశీర్వాదం ఇంకొంచెం ఆలోచిస్తే ఇవి ఎవరన్నా మన దగ్గర నుంచి దొంగలించవచ్చు కూడా. దేవుడు బంగారాన్ని ఇచ్చాడు, ఎవడు కొట్టేయచ్చు కూడా, పోతాయి. ఇంకోటి, ఈ శారీరక ఆశీర్వాదాలు కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆత్మీయ ఆశీర్వాదాల గురించి ఆలోచిద్దాం. ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు ఏంటండి అని అంటే, రక్షణ, మారు మనసు, విశ్వాసం, నీతి, పరిశుద్ధాత్మ దేవుని సంచకరువుగా ఇవ్వటం, ఆయన బిడ్డగా మనల్ని చేసుకోవడం, ఆయన సంఘంలో చేర్చటం, ఇవన్నీ ఏంటండి అని అంటే ఆత్మీయ
ఆశీర్వాదాలు. ఇవి దేనికోసం అండి అంటే ఈ లోకంలో బ్రతకడం కోసం కాదు, రేపు ఉదయం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి. ఇవి ఎవరు మన దగ్గర నుంచి దొంగలించలేరు. శారీరక ఆశీర్వాదాలు దొంగలించవచ్చు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు ఎవరు మన దగ్గర నుంచి దొంగలించలేరు. ఇంకోటి తెలుసా, ఇవి మన కంటికి కనబడవు. ఎక్కడ వస్తున్న మాట అంటే 1 కొరింథీ 2:9 మీరు చూస్తే, ఇవి మన కంటికి కనపడవు, మన చెవికి వినపడవు, గోచరం కానీ అంత విలువైనవి ఇవి. అది ఎవరు మన దగ్గర నుంచి అపహరించలేరు అన్నమాట. ఇవి ఎవరికి ఇస్తాడు తెలుసా దేవుడు? ఈ ఆశీర్వాదాలు, శారీరక ఆశీర్వాదాలు అందరికి ఇస్తున్నాడు. ఆయన ఏర్పాట్లు ఉన్న వారికి మాత్రమే దేవుడు ఈ విలువైనవి ఇస్తాడు. సో ఇప్పుడు చెప్పండి, మనం దేవుని ఆశీర్వాదాలు బట్టి స్తుతించాలి అంటే ఎక్కువ స్తుతించాల్సింది దేని బట్టి? దేవా, నన్ను ఏర్పాటు చేసుకొని లోకానికి అర్థం కాని అలాంటి విలువైన ఆత్మీయ ఆశీర్వాదాలు నువ్వు నాకు అనుగ్రహించావు. ధనవంతుడు, లాజరు ఇద్దరు గురించి ఆలోచిద్దాం. ధనవంతుడికి ప్రతి శారీరక ఆశీర్వాదం ఉందండి, ఓకే, కానీ ఆత్మీయ ఆశీర్వాదం తనకు లేదు. లాజరు ఏ శారీరక ఆశీర్వాదం ఆయనకి లేవు. ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, స్నేహితులు లేరు, ఈవెన్ తిండి లేదు, తన ఒంటి నిండా కురుపులుంటే పట్టించుకున్న నాదుడు కూడా లేడు. కానీ ఆయనకి ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటి? ఆత్మీయ ఆశీర్వాదం. ఇద్దరు ఒకరోజు మరణించారు. ఏం జరిగింది? ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుని కూర్చునే అంత మహిమకు తీసుకెళ్లారనమాట. శాశ్వతం నిత్య శాంతిలో ఉంటున్నాడు లాజరు. ధనవంతుడేమో మలమల కాల్తున్నాడు అనమాట. ఎక్కడ? నరకంలో. ఏడ్పు, యాతన, పండ్లు కొరుకుట, అగ్ని అక్కడ ఉన్నాడండి. ఇప్పుడు చెప్పండి, నిజానికి నువ్వు స్తుతించాలి అంటే దేని బట్టి నువ్వు నిజంగా స్తుతించాలి చెప్పండి? శారీరక ఆశీర్వాదాలు ఓకే, కానీ అంతకన్నా విలువ నిన్ను పరలోకానికి చేర్చే ఆత్మీయ ఆశీర్వాదాలు బట్టి నువ్వు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవా, నువ్వు ఎన్ని శారీరక ఆశీర్వాదాలు ఇచ్చినా, నన్ను రక్షించకపోతే, నాకు మారు మనసు ఇవ్వకపోతే, నాకు నీ నీతిని ఇవ్వకపోతే, నీతో సమాధాన పరచకపోయి ఉంటే, నేను ఈరోజు చస్తే ఈ శారీరక ఆశీర్వాదాలన్నీ అలా వదిలేసి, నువ్వు ఇచ్చిన ఇల్లు ఏంటి, నువ్వు ఇచ్చిన కార్ ఏంటి, నువ్వు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఏంటి, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, నువ్వు ఇచ్చిన డబ్బు ఏంటి, అన్నీ అలా వదిలేసి నరకానికి వెళ్ళిపోను. కానీ ఇవన్నీ లేకపోయినా నువ్వు నాకు ఒకటి ఇచ్చావు, గొప్ప రక్షణ నాకు అనుగ్రహించావు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి నీకెన్నో స్తుతులు చెల్లించాలి. నిజంగా ఈ విలువ అర్థమవుతానంటండి, దేవుడు నీకు అది ఇవ్వలేదు, అది ఇవ్వలేదని ఏడమంటండి. ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు దేవుని స్తుతులు చెల్లిస్తాను. అందుకోసం ఒక కీర్తన అంటాడు, నీ రక్షణ పాత్ర చేత పట్టుకొని నేను నేనేం చేస్తాను? స్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు అన్నమాట. నీ రక్షణ పాత్ర బట్టి నేను స్తుతులు చెల్లిస్తాను. కీర్తన 116లో మనం చూస్తాం. ఐ విల్ వర్షిప్ యూ విత్ ద కప్ ఆఫ్ మై సాల్వేషన్ అంటున్నాడు అన్నమాట. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, సమస్తము నేను పెంటగా ఎంచుకుంటున్నాను క్రీస్తును సంపాదించుకున్నట్టుకు అంటున్నాడు అనమాట. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? 3 విషయాలు. ఇంకో 3 విషయాలు క్లుప్తంగా నేను చెప్పి నేను ముగిస్తాను. 4వది, ఇష్మాయేల్ అంటే ఏంటి అని మీరే నాకు చెప్పాలి. దాన్ని బట్టి మనం 4వ పాయింట్ మనం నేర్చుకోవచ్చు. 16-11 చూడండి, ఆదికాండం 16-11. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టు. చూడండి, ఇష్మాయేల్ అని చెప్పి నెంబర్ 2 అని చెప్పి కింద ఫుట్ నోట్లో ఏమని చెప్పగలరా? దేవుడు వినును. సో 4వ పాఠం ప్రభుని గురించి, దేవుని గురించి మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? దేవుడు మన మొర ఆలకించే దేవుడు. ఆయన చూచే దేవుడు మాత్రమే కాదు, ఆయన మన మొర ఆయన ఆలకించే దేవుడు. దేవుడు నీ మొర, నా మొర అక్కడ ఆయన ఏం చేస్తున్నాడండి? ఆలకిస్తున్నాడు. ఒకసారి ఎంతో అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మొర పెట్టాం, దేవుడు నీ మొర ఆయన ఏం చేశాడు? ఆలకించాడు. నీ బిడ్డ వివాహం కోసం ఎంతో మొర పెట్టాం, దేవుడు వివాహం చేశాడు, నా మొర ఆయన ఆలకించాడు. ఒకసారి ఉద్యోగం లేదని చెప్పి ఎంతో అడిగావు ప్రభుని, నీ మొర విన్నాడు, దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. దేవుడు అనేకసార్లు నీ మొర ఆయన ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. ఇంకో ప్రభు, నా బిడ్డ మారలేదని చెప్పి అటు చెడు తిరుగులు తిరుగుతున్నాడు చెప్పి ఎంతో మొర పెట్టాను, ఆ బిడ్డ మార్చావు, చక్క మందిరంకి వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు అని చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నా మొర నువ్వేం చేసావు? ఆలకించావు. దేవుడు మన మొర ఆయన ఏం చేశాడు అండి? ఆలకించే దేవుడు.
ఎంత ఘోర పాపి అయినా సరే పశ్చాత్తాపడి సరి చేసుకొని మొర పెడితేనండి ఆయన మన మొర ఆయన ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. మన ప్రభు మొర ఆలకించే దేవుడుగానే మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. గాడ్ హియర్స్. 5వ పాఠం ఏంటంటే ఆదికాండం 17:1 సర్వశక్తి గల దేవుడు అన్న మాట చూడండి. అబ్రహాము 99 ఏండ్లు గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండు. సర్వశక్తి గల దేవుడు చెప్పండి అన్నమాట. సర్వశక్తి. ఇప్పుడు ఏంటి నేర్చుకున్నాం అండి? అంటే రెపిటేషన్ చాలా అవసరం, జ్ఞాపకం ఉండిపోద్ది అనమాట మనకి. ఏంటంటే ఒకటి, కమాన్, దేవుడు ఎవరు? మనకు కేడము, హీస్ ఆర్ షీల్డ్, అందుబట్టి మనం దేవుని స్తుతించాలి. రెండోది, ఆయన చూచుచున్న దేవుడు, నీ పరిస్థితి నా పరిస్థితి ఆయన చూస్తున్న దేవుడు ఆయన. 3, ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన. 4, ఆయన నీ మొర ఆయన వినే దేవుడు, ఆలకించే దేవుడు. నా మొర కూడా వింటాడండి అంటే ఎస్, నీ మొర కూడా ఆయన వినే దేవుడు. 5, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఏమండి, ఆరాధన వర్తమానం ఎంత ప్రాముఖ్యం అంటే, ఆరాధన వర్తమానంలో దేవుడు ఆయన గురించి మనకు నేర్పిస్తాడు. ఈ రీతిగా నన్ను ఆరాధించు అని చెప్పి వాక్యం ద్వారా నీ మనసును ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు కూడా మనం కూడా వాక్యాన్ని ఏం చేయాలి? శ్రద్ధగా ఆలకించాలి. ప్రభువా, నీ గురించి నువ్వు నాకు నేర్పిస్తున్నావు. మరి మనం వినకపోతే ఆయన ఏ రీతిగా ఆరాధిస్తామండి? ఏ రీతిగా మనం ఆరాధిస్తాం? ఓసారి మనం ఎలాంటి వాళ్ళు వెంటనండి, మనం ఒక ఆరాధన అలవాటు చేసుకుంటాం, 4 పదాలు. ఇంకా అదే, ఇప్పుడు చూడండి, టేప్ రికార్డర్ మనం ఆన్ చేస్తే అదే పాడవుతుంది, మళ్ళీ వెనక్కి తిప్పి అది నొక్కితే మళ్ళీ అదే పాడవుతుంది. అంటే అర్థం ఏంటి? మనకి అలవాటు అయిపోయిన పదాలు అన్నమాట. దేవునికి అది కాదండి, మనకు ఆయన కావాల్సింది. ఆయన ఆరాధించేటప్పుడట ఆయన ఏ రీతిగా సిద్ధపరుస్తాడో అలా సిద్ధపడి మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. అందుకోసం ఆరాధన వర్తమానం చెప్తాం. ఓకే, సమీపించి ఆలకించాలట. అందుకోసం సో వాక్యం విన్నప్పుడు మనం ఆరాధించక ముందు అలా సిద్ధపడాలి. కయ్యను అర్పించాడు, ఏబేలు అర్పించాడు. కానీ ఏబేలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యందు మాత్రం ఆయన అంగీకరించలేదు. మన ఆరాధన ఆయన అంగీకరించకపోతే మనం ఎంత ఆరాధన చేసినా ఏంటి? వేస్ట్ అండి, వేస్ట్. సో కాబట్టి మన ఆరాధన అంగీకరించాలంటే మనం సిద్ధపడాలి. అందుకోసం వాక్యం వినాలన్నమాట. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు, ఆయన గురించి నాకు ఏం తెలియజేస్తున్నాడు, ఏ మాట బట్టి నేను నా నోరు తెరిచి నా జహ్వ ఫలాన్ని దేవునికి అర్పించాలి. దేవా, నువ్వు సర్వశక్తి గల దేవుడువా, నువ్వు మొర ఆలకించే దేవుడువా, నాకు కేడముగా ఉన్నావా? నిజమే, నా జీవితాన్ని నువ్వు కేడము ఉన్నావు. నాకు అర్థమైంది ఆయన. నేను ఎందుకో భయపడుతున్నాను, అబ్రహాం భయపడినట్టుగా భయపడిపోతున్నాను, మనుషులకి ఆ రాజుల్ని చూసుకొని భయపడుతున్నాను. నాతో కూడా పలికేవు నువ్వు నా కేడము అని చెప్పి నిజంగా అలా అర్థవంతంగా నువ్వు ఆరాధిస్తే నీ ఆరాధన దేవుడు నిజంగా ఏం చేస్తాడండి? అర్థం. అది ఆత్మతో సత్యంతో నువ్వు ఆయన ఏం చేసినట్టు? ఆరాధించినట్టు. ఈ వాక్యం పక్కన పడేసి ఏదో మనం నోటుకొచ్చేట్టు చేసేస్తానంటే దేవుడు అంగీకరించడండి. కాబట్టి మనం మందిరంకి వచ్చాము, ఒక పర్పస్తో వచ్చాము, మనసంతా ఇక్కడ పెట్టి చెప్పబడిన ప్రతి మాటను కూడా మన హృదయంలోకి రానిచ్చి సిద్ధపడి నోరు తెరిచి ఆరాధిద్దాం. అప్పుడే మనం వచ్చి మనం గడిపిన సమయానికి అర్థము ఉందన్నమాట. కాబట్టి శ్రద్ధగా వినండి. 5వ పాఠం మనం ఏం నేర్చుకున్నామంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. సో 17:1 దేవుడు అబ్రాహాము 99 ఏండ్లు గలవాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. ఏమండి, 99 ఇయర్స్ టైంలో దేవుడు ఈ మాట ఎందుకు అబ్రహాంతో పలికాడు? దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నీకు సంతానం ఇస్తాను. ఏ వయసులో దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు తెలుసా? 75 ఇయర్స్. ఏ టైము అంటే ఇప్పుడు వయసు ఎంత ఈయనకి? అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 24 అయిపోయాయి. అబ్రహాంకి మామూలుగా అయితే ఎన్ని డౌట్లు ఉంటాయో ఆలోచించండి. ప్రభువా, నాకా వయసు లేదు, ఆవిడికా శారాకా పిల్లలకనే యోగము లేదు, నువ్వేమో 75 ఇయర్స్ టైంలో నువ్వు వాగ్దానం చేసావు. టైం చూస్తే అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయింది. ఇది అవుద్దా? ఇది సాధ్యమేనా? నా వల్ల అవ్వదేమో, ఇంకోటి వల్ల ఏమైనా అవుద్దేమో, ఇలాంటివి ఆయన మైండ్లో తిరుగుతున్నాయి. అందుకోసం శారా ఏం చేసింది? తనకి 85 ఇయర్స్ వచ్చిన టైంలో ఎవరిని పెళ్లి చేసేసింది? హాగర్ని పెళ్లి చేసేసింది. ఇంకో నా వల్ల ఇంకా అవ్వదు. ఆవిడ అప్పుడే తన అవిశ్వాసాన్ని చూపించింది అక్కడ. ఏమో హాగర్ వల్ల చేస్తాడేమో దేవుడు ఈ పని. కానీ అలాంటి టైంలో తన హృదయంలో సందేహాలు పరిగెడుతున్న టైంలో
దేవుడి మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసు, నేను సర్వశక్తి గల దేవుడు. అంటే అర్థం ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు పరిస్థితులకు చూడకు అబ్రహాం. నిజానికి నీ వయసు నీకు యోగం లేదు నిజంగానే. అటు అబ్రహాం అటు శారా తనకు కూడా ఏమాత్రం కూడా సత్తువు లేదు. మన రోమా 4వ అధ్యాయం చూస్తే అలాగే ఉంటుంది. మృతం అంటండి. రోమా 4లో ఏమంటో తెలుసా, మృతం అంట. వాళ్ళ లోపల ఉండడమే మృతం అంటే అర్థం ఏంటి, డెడ్ అనమాట. తన గర్భంలో గర్భసంచి ఇవన్నీ కూడా ఇంకెందుకు పంచేవంట. అందులోంచి ఇంకా బిడ్డ పుట్టడం అన్నది ఛాన్స్ ఇంకా లేదు అన్నమాట. అలాంటి స్థితిలో దేవుడు ఈ మాట అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడు. అలాంటి మృతంలో నుంచి కూడా నేను బిడ్డనివ్వగలను. నేను మన పరిస్థితులు చూస్తుంటేనండి ఇవి అసాధ్యమే అనిపిస్తాయండి. నా బిడ్డకి ఇంకా నేను పెళ్లి చేయలేనండి, నేను నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేనండి, నాకు వస్తున్న ఆదాయం ఎందుకు పనిచేయదండి. వాడు గుర్తుపెట్టుకో, దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ పరిస్థితుల్ని క్షణంలో మార్చగలిగే దేవుడు అన్నమాట. అసాధ్యమైనవి సాధ్యం చేసే దేవుడు. నేను కొత్త సంవత్సరంలో 31st నైట్ ఒక మెసేజ్ చెప్పాను. కీర్తన 126లో కళ నిజమా అన్నట్టుగా అద్భుత కార్యాలు చేస్తాడు. మేము కళ కనిన వారి వలేనుంటిమి అంటున్నాడంట. కీర్తన 160 అంటే అర్థం ఏంటి? నేను నమ్మలేకపోతున్నానండి. ఇది కళ నిజమా? నిజమేనా? దేవుడు ఈ కార్యం చేశాడా? ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారట, 70 సంవత్సరాలు మేము చెరలో ఉన్నాము, ఉదయం వేళ లేచాము వెళ్ళిపోమన్నాడు మా దేశానికి. ఇది కళ నిజమా? మన జీవితంలో దేవుడు సర్వశక్తి గల దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటేనండి, కళ నిజమా అన్నట్టు అద్భుత కార్యాలు చేస్తాడు. అయితే దేవుడు ఇక్కడ అబ్రహాముకు ఒక మాట అంటున్నాడు చూడండి, 17వ వచనం, 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 యెహోవా అతని ప్రత్యక్ష, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఒక మాట అన్నాడు, నీ జీవితంలో నా అద్భుత కార్యాలు చూడాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నువ్వు నిందారహితుడు. నీ జీవితాన్ని నువ్వు చూసుకో, నువ్వు నాకు లోబడి జీవించంతే. ఏ విషయాల్లో నీకు దేవుడు కరెక్ట్ చేస్తున్నాడో ఆ పరిస్థితులన్నీ కూడా నువ్వేం చేయాలి? కరెక్ట్ చేసుకో. నీ జీవితం కరెక్ట్ చేసుకుని ఉండు, అంతే. అద్భుత కార్యాలు ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. నేను ఇందాక కూడా అన్నాను, మన దుష్టత్వం నుంచి దేవుడు మళ్ళించి అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, నువ్వు నిందారహితుడై ఉండు. నీ మీద నేను నింద చూపించకూడదు. అంత నిందారహమైన జీవితాన్ని నువ్వు జీవించు. ఏ విషయాల్లో నువ్వు మారాలో ఆ విషయాల్లో మారు అని చెప్పి నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో, నేను ఎంత సర్వశక్తి గల దేవుణ్ణో నేను నీకు చూపిస్తాను. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అండి. ఆయన సర్వశక్తి గల దేవుడు. మరియ జీవితంలో మనం చూసాం, ఆమె ఇది ఎలా జరుగును అన్నది. నేను ఏ పురుషుణ్ణి ఎరుగనిదానని ఇది ఎలా జరుగును అని అంటే, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనమాట. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇది నీ వల్ల సాధ్యం కాదు, ఏ మానవుడు వల్ల సాధ్యం కాదు, సర్వోన్నతిని దేవుడు వల్ల ఇది సాధ్యం. జకరియా ఎలిజబెత్ కూడా విషయంలో కూడా అదే జరిగింది. సో మనం ఎప్పుడైతేనండి మన జీవితాన్ని సరి చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో నిందారహితుడిగా జీవిస్తామో, ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడో నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఏంటి, నా జీవితంలో ఏంటి, నీ జీవితంలో ఏంటి ఆయన చూపిస్తాడండి. నీ జీవితంలో ఏది అసాధ్యమన్నావో అవి ఆయన సాధ్యమో చేసి చూపిస్తాడన్నమాట. నువ్వే అనిపిస్తుంది నీకు, కళ నిజమా, ఏంటి కార్యం, ఏంటి మా జీవితంలో ఎంత అద్భుత కార్యం దేవుడు చేశాడు అని. సో దేవుని మనం స్తుతించేటప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడుగా మనం ఆయన ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. ఆఖరికి ఇంకొక మాట, ఆయన కనికరం చూపించే దేవుడు. ఆయన ఎవరైనా, నేను 6 విషయాలు చెప్తానన్నాను కదా, ఇది ఒక్కటి చెప్పి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అది ఎక్కడండి అంటే ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం మీద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. ఈ 18వ అధ్యాయం నేను సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ ఏం జరిగింది? ఆయన ఈ సింధూర వనములో అబ్రహాము ఎండవేళ కూర్చున్నాడు అంటండి, చక్క గుడారం వేసుకొని. దూరం నుంచి ఆయనకు దేవుడు 2 దూతలు నడుచుకొని వస్తున్నట్టు కనిపించారు. వాళ్ళు వెంటనే పరిగెట్టుకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని ఆహ్వానించి ఇంట్లో చేర్చుకొని చక్కగా భోజనం పెడతాడు. అంత బాగానే ఉంది.
దూతలిద్దరు కూడా వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పగలరా? సొదొమ గొమొర్రా పట్టణం భయంకరమైన పాపంతో నిండిపోయింది. ఆ పట్టణాన్ని అంతటి కాల్ చేయడానికి వాళ్ళిద్దరు వెళ్తున్నారు. అబ్రహాముకి గుండెలో రాయబడిపోయింది. ఎందుకు? బాబాయ్, సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లోతున్నాడు. అంతే. దేవుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో మాట్లాడతాడనమాట. సో 18వ అధ్యాయం అంతా కూడా దేవునికి అబ్రహాంకి మధ్యన జరుగుతున్న ఆ సంభాషణ ఉంటుందన్నమాట. ఏంటంటే అబ్రహాము బేరం ఆడుతూ ఉంటాడు దేవునితో. ఏంటి? దేవా, ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది ఉన్నారనుకో, నువ్వు కాలుస్తావా అంటే 50 మంది ఉంటే నేను కాల్చను, నేను కనికరం చూపిస్తాను. మరి మళ్ళీ లెక్క పెట్టుకున్నాడు, 50 మంది లేరు, 45 మంది ఉంటే ఆయన నేను కాల్చను అంటాడు దేవుడు. 40 మంది ఉంటే ఆయన కాల్చను, 35 మంది ఉంటే 30 మంది ఉంటే అలాగలాగలా దిక్కుంటూ వస్తాడు. ఇక్కడ అబ్రహాముకి దేవునికి మధ్యన సంఘర్షణ, ఆ డిస్కషన్ ఏంటండి అని అంటే, దేవునిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఆయన శిక్షించేవాడు, క్షమించేవాడు. చెప్పండి. శిక్షించేవాడు, క్షమించేవాడు. దేవుడేమో సొదొమ పట్టణాన్ని శిక్షించడానికి వెళ్తున్నాడు. అబ్రహాం ఏమడుగుతున్నాడు? క్షమించమని అడుగుతున్నాడు. ఆయన క్షమించే దేవుడు అని అర్థం అవడానికి కనీసం 8 సార్లు ఒక మాట పలుకుతాడండి. ఇక్కడ ఏంటో తెలుసా ఆ మాట? ఎక్కడంటే చూడండి, నాశనము చేయను అని ఎన్నిసార్లు అంటాడు మీరే చూడండి. 28 చివరన చూడండి, అక్కడ 40 నాకు కనబడిన ఎడల నాశనము చేయను. 29 చివరన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందును. 30వ వచనం చివరన అక్కడ 30 మంది నాకు కనబడి ఎడల నాశనము చేయను. 31 చివరన ఆ 20 యందు నాశనము చేయకుందును. మళ్ళీ 32 చివరన కూడా నాశనము చేయక యుందును. ప్రతి చోట ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నాశనం చేయను, నాశనం చేయను, నాశనం చేయను. నాశనం చేసేది ఆయనే, చేయను అని ఆపేది కూడా ఆయనే. సో దేవునిలో 2 లక్షణాలు ఉన్నాయి. న్యాయంగా ఆయన శిక్షించేవాడు, ఆయన కనికరం చూపించి క్షమించే దేవుడు. ఇంకోటి తెలుసా? ఎవరి మీద కనికరం చూపించాలో సర్వ హక్కు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. నిర్గమకాండం 33లో అదే చూస్తాం. ఎవరి మీద కనికరం చూపేదనో వాళ్ళ మీద నేను చూపిస్తాను. ఈ లోకానుసారమైన న్యాయాధిపతులు ఉన్నారు, జడ్జిలు. ఈ జడ్జిలకి కనికరం చూపించే అధికారం లేదు. వాళ్ళకు ఉద్యోగం ఏంటి చెప్పండి? వాళ్ళకి ఎందుకు జీతం ఇస్తున్నారు? తప్పు చేసినోడికి వీళ్ళు న్యాయంగా ఏం చేయాలి? శిక్షించాలి. శిక్షించే అధికారం మాత్రమే ఎవరికి ఉంది? జడ్జి గారికి ఉంది. ఆ పోలి బాబు నేను క్షమిస్తున్నాను, వెళ్ళిపోబాబు అని అనడానికి నువ్వెవరు క్షమించడానికి? నిన్ను అక్కడ ఉద్యోగం పెట్టింది దేనికోసం? తప్పు చేసినోడికి శిక్షించాలి. నువ్వు క్షమించేస్తే నష్టపోయినోడికి నిజంగా అన్యాయం అవుద్ది. అంతే కదండి. ఇప్పుడు మనమేమో కోర్టుకి చేసాం, ఇదిగోండి నన్ను ఎంత శిక్షించాడంటే ఆయన గారు కనికరం చూపి వదిలేసాడు అనుకోండి, మనం ఏమంటాం? అరే బాబు, మేము కోర్టుకు వచ్చింది ఎందుకు? మాకు న్యాయం జరగాలని. అంటే నువ్వెవడు క్షమించడానికి అండి? శిక్షించాలి తప్పు చేసినందుకు ఎంత రుజువులు ఉన్న తర్వాత. సో ఈ లోకానుసారమైన జడ్జిలు ఖచ్చితంగా ఏం చేయాలి? శిక్షించాలి. అంతే వాళ్ళు చేయగలరు. కనికరం చూపించే అధికారం వాళ్ళకి లేదు. కానీ పరలోకపు సింహాసనం, దేవుని సింహాసనం ఎలాంటి తెలుసా? శిక్షించే దేవుడే. ఆయన ఏం చూపిస్తాడు? కరుణ, కనికరం, కృప ఆయన చూపిస్తాడు. మందసం పైన ఒక పీట ఉండేది. ఆ పీట పేరేంటో తెలుసా? కరుణాపీఠం. ఆ లోపలేమో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఏంటంటే న్యాయం కోరుతున్నాయి. ఇగో ఇలా చేయకపోతే శిక్షించాలని న్యాయం కోరుతా ఉంటే పైన కరుణాపీఠం ఉందన్నమాట. మనం పాపం చేసాం, కానీ ఎప్పుడైతే రక్తం చిందింపబడిందో ఆ రక్తం చిందింపబడిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చూపిస్తున్నాడు? కరుణ చూపిస్తున్నాడు. యేసు ప్రభు ప్రాణం పెట్టుడు ద్వారా, ఆయన శిక్ష భరించడం ద్వారా నీ ఎడల నా ఎడల ప్రభు ఏం చూపించాడు తెలుసా అండి? కరుణ చూపించాడు. సొదొమలో ఉన్న పాపాలన్నీ మనలో ఉన్నాయండి. సొదొమ పట్టణం చాలా భయంకరమైన పాపం కాదు. నీ హృదయం సొదొమ కన్నా భయంకరమైంది. నీ ఆలోచనలు సొదొమ గొమొర్రా కన్నా భయంకరమైనవి. నిజానికి ఆ శిక్ష నీ మీద రావాలి, అగ్ని నీ మీద నా మీద రావాలి. కానీ ప్రభు ఎంత కృప చూపించాడంటే ఆ శిక్ష అంతా ఆయన తీసుకొని నీ పైన నా పైన ఆ కరుణ చూపించాడు. నాశనము చేయను అన్నాడు కదా, నన్ను నాశనం చేయట్లేదు. యేసుక్రీస్తునందు వారికి ఏ శిక్షా విధి లేదు. అసలు దాన్ని బట్టే మనం ప్రభుని ఏం చేయాలండి? స్తుతులు చెల్లించాలి. కీర్తన 85:10 ఒక చాలా విలువైన వచనం. కీర్తన అంటే సిలువను గురించి అర్థం చేయించిన వచనం అనమాట. కీర్తన 85:10 కృప సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి
ముద్దు పెట్టుకునేవి. అబ్బబ్బబ్బా, ఈ వచనం జాగ్రత్తగా ఆలోచించండి. రెండు కలుసుకున్నాయంట, రెండు ముద్దు పెట్టుకున్నాయంట. ఏంటంట? కృప సత్యము కలుసుకున్నాయట. నీతి సమాధానము ఒకదానికొకటి ఏమయ్యి ముద్దు పెట్టి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి ఈ వచనం అంటే, సిలువలో ఈ రెండు, ఒక పక్కన కృప సత్యం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క న్యాయం. చెప్పండి, సత్యం అన్న మాటకు అర్థం ఏంటి? దేవుని యొక్క న్యాయం. దేవుని న్యాయము, నీతి అంటే తప్పు చేస్తే శిక్షించే లక్షణాన్ని ఏమంటారంటే సత్యం. కృప అంటే ఏంటి? క్షమించే లక్షణం. ఏంటంటే కృప అంటే ఏంటి? సిలువలో జరిగింది ఏంటంటే ఆయన న్యాయము నెరవేరిందట, అంతేకాకుండా ఆయన కృప కూడా అందుకోసం అంటున్నాడు కృప సత్యము ఏం చేసాయి? కలుసుకున్నాయి. సిలువలో ఏం జరిగింది ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు శిక్ష భరించడం ద్వారా న్యాయమైన శిక్ష ఆయన తీసుకుంటున్నాడు. పక్కన దొంగను ఏమన్నాడు? నేడే నువ్వు నాతో ఎక్కడుంటావు? పరదేశంలో. అంతేకాకుండా మొదటి మాట ఏమన్నాడు ఆయన? తండ్రి వీరు ఏం చేయొచ్చు, వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయాలి నువ్వు? సో అక్కడ క్షమాపణ ఉంటుంది, పరలోకం ఇవ్వబడుట ఉంది, ఒక పక్కన శిక్ష కూడా ఆయన తీసుకుంటున్నాడు. ఆయన న్యాయము నీతి అంతేకాకుండా ఆయన కృప రెండు ఏమవుతున్నాయి? కలుసుకుంటున్నాయి. మళ్ళీ నెక్స్ట్ లైన్ అదే అర్థం వచ్చే మాటలు అంటున్నాడు చూడండి. నీతి సమాధానములు ఒకదానికొకటి ఏం చేస్తాయి? నీతి అంటే అర్థం ఏంటంటే న్యాయం, నీతి ఇవన్నీ ఏంటంటే శిక్షించే లక్షణాలు అన్నమాట. దేవుడు ఆయన నీతిమంతుడు, తప్పు చేసినోడు ఆయన ఊరుకోడు, ఆయన న్యాయవంతుడు, తప్పు చేసినోడు శిక్షిస్తాడు. కరెక్టే. ఒక పక్కన దోషులను కూడా క్షమించి సమాధానపరుచుకునే దేవుడు అన్నమాట. ఈ రెండు సిలువలు ఎలా కలుసుకున్నాయి? మళ్ళీ అదే, ఒక పక్కన నీతి న్యాయం గల శిక్ష ఆయన తీసుకున్నాడు, ఒక దోషిని ఆయన క్షమించి ఆయనతో సమాధానపరుచుకుంటున్నాడు. నేడే నువ్వు నాతో ఎక్కడుంటావు? పరదేశం. ఒక దొంగని ఆయన చేర్చుకొని ఆయన ఇంటిలోకి, పరలోకంలోకి, ఆయన రాజ్యంలోకి సమాధానంతో చేర్చుకుంటున్నాడు అనమాట. నీతి న్యాయాలు కలుసుకున్నాయి, అంతేకాకుండా కృపా సత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానాలు ఒకదానికొకటి ఏమై ముద్దు పెట్టుకుని. సో ఈ థాట్ కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన మన ఎడల కనికరం చూపించి మనల్ని క్షమించి ఆయన చేర్చుకున్నాడు. సో ఈ 6 తలంపులను బట్టి మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతులు చెప్పండి. ఒకసారి చెప్పగలరా? ఎంత విలువైన విషయాలు ప్రభు మనకి ఈ ఉదయం సమయంలో నేర్పించాడు కదండి. మొదటిది ఆయన మన ఖేడము, రెండోది ఆయన మనల్ని చూచుచున్న దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన మన మొర ఆలకించే దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, మన మీద కనికరం చూపించే దేవుడు. ఈ 6 విషయాలు మనసును పెట్టుకొని మనసారా ప్రభుని మన స్తుతులు చెల్లించుకున్నాం. మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి సమయాన్ని ఉపయోగించుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం. దయచేసి మోకరించండి. యెహోవాను స్తుతించు.